ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 5 కేజీల వరకు సాంబార్ కారం తయారీ విధానం చూద్దామండి. ఇది ఒక్కసారి కష్టం అనుకోకుండా మనం చక్కగా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కర్రీస్ ఇష్టంగా తినొచ్చండి. ఈ కారం వేయటం వల్ల కర్రీస్ మరింత టేస్ట్ పెరిగిద్ది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. తొడాలు తీసుకొని 5 కేజీల వరకు ఎండుమిర్చిని చక్కగా ఇలా ఎండబోసుకున్నానండి. నేను ఈ కాయల పేరు వచ్చేసరికి 341 అంటండి. మా వారు తీసుకొచ్చారు, మిర్చి అట్ల వరకు చేస్తాడు. ఇవైతే కారానికి బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చారు. కాస్త మంట ఎక్కువగానే ఉంటాయి అంట. కలర్ కూడా భలే ఉన్నాయి, బాగా రెడ్గా. ఈ కాయలు అనేవి 3 రోజుల వరకు ఎండబోసుకుంటే ఇలా ఏళ్ళతో తుంచితే తునిగే విధంగా ఉంటాయండి. అప్పుడు తీసుకోవాలి ఈ కాయల్ని. ఇప్పుడు దినుసులు చూద్దామండి. 1/2 కేజీ వరకు జీలకర్ర, 1/2 కేజీ వరకు ధనియాలు లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు 3/4 కేజీ వెల్లుల్లి తీసుకున్నాను. 100 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు, 3/4 కేజీ వరకు రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి. కరివేపాకు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా కడిగి ఎండబెట్టుకున్నాను నేను. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి ఒక కవర్లోకి వేసుకుంటున్నానండి నేను మరకి పంపించడానికి. వెల్లుల్లి మటుకు విడిగా ఒక కవర్లోకి వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా చక్కగా ఎండిపోయింది, మొత్తం కారం పట్టించాను నేను. ఇవన్నీ పంపించి చూడండి, కారం ఈ విధంగా వచ్చింది. ఇది మర అంటే దంపుడు మర అండి. చాలా బాగా వచ్చింది కారం. మరి మెత్తగా కాకుండా మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో పట్టించుకోవాలండి. చూడండి, కావాల్సినంత కారం తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను సాంబార్ కారం. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.